నా పేరు కమల్ హాసన్ శివశంకర్. నేను ఆడబోయే డాన్స్కి మీరు ఆపకుండా పాట పాడితే మీరు గెలిచినట్టు. మీరు పాడబోయే పాటకి నేను ఆపకుండా డాన్స్ చేస్తే నేను గెలిచినట్టు. ఇంతకీ నేను ఆడే ఆటకి పాడేదెవరు? మా అబ్బాయి. ఈ అబ్బాయా? ఈసారి అటువైపు. అటు. అబ్బా, ముక్కెంత పొడుగ్గా ఉందో. ఇట్లాంటి చాలా చూసాను అవతల. స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఏ పని దొరక్క ఈ పని ఒప్పుకున్నాను. నేను గెలిచేలా చూడు స్వామి. ఇప్పుడు నేను ఆడబోతున్నాను. నోట్ కరెక్ట్గా పెట్టి వాయిస్తారా? బాగా వాయించాలే. నేను రెడీ. నువ్వేం పాట పాడతావు, దానికి ఆయన ఏం డాన్స్ చేస్తారు, వెళ్ళి మాట్లాడుకోండి. నీకే డాన్స్ వచ్చు? ఇంతకు నీకు ఏ డాన్స్ కావాలి? కూచిపూడి, కథకళి, మణిపురి, ఓంపురి, గోధుమపురి. గోధుమపుర లేటెస్ట్ డాన్స్. మొన్న వరిసేల పుట్టింది. ఇవన్నీ విన్నావా? డాన్స్ కూడా వచ్చా? మిస్టర్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకు ఎక్కడో కలుగుతుంది. ఇంతకు నీకు ఏ పాట వచ్చు? ఏమిటండి అలా అంటున్నాడు? ఇద్దరు పెద్ద కళాకారులు కలిసినప్పుడు అలాగే మాట్లాడుకుంటారు. నాకు సంగీతం వచ్చా. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, బెంగాలీ, మలయాళీ ఆల్ సిడీస్ ఉన్నాయి. ఓహో, అదే సిడీ అంత క్లారిటీగా పాడతాను. ఇంతకీ నీ గురువు ఎవరు? సాగర సంగమం కమల్ హాసన్, శంకరాభరణం మంజు భార్గవి, శివశంకర్ మాస్టర్. వీళ్ళే నా మాస్టర్స్. రెడీయా? అమ్మో, ఇడు బాగా టాలెంటెడ్ లా ఉన్నాడు. ఇంటి భయపెట్టి చూద్దాం. డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలేసిన ఏమన్నా చూసావా? వీడు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? పాట పాడుతూ ప్రాణాలు వదిలేసే వ్యక్తిని ఎక్కడ చూసావా? రెడీ. రెడీ. వీడి చేతిలో ఓడిపోవడం ఎందుకు? అనవసరంగా స్ట్రెయిన్. నాకు డాన్స్ రాదని అయ్యగారితో ముందే ఓపెన్ అయిపోవడం బెటర్. ఈ డాన్స్ పాడితే నేను ఓడిపోవడం కన్ఫర్మ్. ఓడిపోయి ఎదవయ్యే కన్నా నాన్నతో నాకు సంగీతం రాదని ఒప్పేసుకోవడం బెటర్. చూస్తుంటే డాన్స్ రాదేమో డౌట్గా ఉంది. ఇదంతా బిల్డప్పా? అయ్యగారితో ఎందుకు? వీడితో కాంప్రమైజ్ అయిపోవడం బెటర్ ఏమో. ఏంట్రా ఉస్సు? నానా ప్లీజ్ వన్ మోర్ టైం డిస్కషన్. అన్నారు. మాస్టర్, నేను మీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి చిన్న. పెద్దవారు, ముందు మీరే చెప్పండి. నాకు డాన్స్ రాదు. నీకు డాన్స్ రాదా? దొరికాడు. మరి నేను అందరూ పెద్ద డాన్స్ అని పిలుస్తున్నారు? అది ఫ్లాష్ బ్యాక్ లో చిల్లర కొంచెం టైట్ అయితే శవాల దగ్గర డాన్స్ చేసేవాడిని. అదే డాన్స్ ఆట 2లో చేశాను. మన ఓంకార్ అనే ఉన్నాడు కదా, ఆ డాన్స్ మెచ్చుకొని నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు శివశంకర్ మాస్టరు. ఇగో ఈ బెల్లి ఇచ్చాడు. నాకు డాన్స్ రాదు సరే, నీకు సంగీతం రాదు కదా. వచ్చా? నీకు డాన్స్ రాదు కాబట్టి నాకు సంగీతం కావాలి. ఈ విషయం నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? ఇటు పక్క నుంచి బుల్లెట్ కొడితే అటు నుంచి వచ్చి. నమస్కారం అయ్యా. నువ్వే ఎలా గడ్డం గట్టెక్కించు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలే. సరే, నేను పాట పాడుతాను. నా పాట అయ్యే లోపల నువ్వు అలసిపోయి కింద పడు. ఓకే? డన్. రెచ్చిపోదాం. రెడీ? మేము రెడీ. రెడీ అయ్యారు. మొదలెట్టండి.
అబ్బా అమ్మ వాడిక్కడ కూడా వచ్చాడు. బుర్ర తిరిగేలా దెబ్బతీయకపోతే లాభం లేదు. వాడిని ఎందులోనో ఇరికించి ఇక్కడే పడి చచ్చేలా చేద్దాం. ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా. అలాగా? హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపు పొద్దున్న 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ. నా ఇద్దరు లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ ఎక్కర్లేదు బాస్, ఆ ఇద్దరు అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం. అనుకున్న పని చేసి తీరతాం. ఏం బాస్, పోలీసులా? చ ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు తోపిడి గ్యారంటీ. ఉంటా, టాటా. ఫ్రమ్ పుల్లేటి కుర్రు. హై డార్లింగ్స్, బయలుదేరదామా? వాట్? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పో ఇక్కడి నుంచి. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఇట్ ఈస్ క్లియర్. మరీ అంత ఓవర్గా నటించొద్దులేదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా మనల్ని పీకుతారు తొక్క. ఎవడరాదే సార్? సార్ ఏం పీకుతారు తొక్క? ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్ లుక్ ఉన్నట్టు. అయ్యో లేదు సార్. అదల్దే సార్ తీసా. ఇంటర్పోల్ ఇరగదీస్తా. అయ్య బాబోయ్, మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ముందుంటే మాట్లాడేస్తావా? చచ్చా, అలాగని కాదు సార్, పొద్దునే భలే ఇరుక్కున్నాను. Shut up! నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను. సారీ సార్. ఈ లోలాకులు మేధావి. ఏమాకులు సార్? పక్కకరా. అలాగే సార్. మీ ఇద్దరు సిస్టర్స్ కదా? ఎస్ సార్. కరెక్ట్ గా క్యాచ్ చేశాను. దట్ ఈస్ లోలాకులు. ఏం ఆకులు సార్? లోలాకులా? యు ఆర్ అండర్ అరెస్ట్. వై? ఎందుకు సార్? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి. అదేం సార్, మీ దేశంలో అక్క చెల్లె అరెస్ట్ చేసేస్తారు? సారీ సార్. అక్క చెల్లెళ్ళు అయితే అరెస్ట్ చేయరు, బ్యాంకుకు బొక్కలు పెడితే అరెస్ట్ చేస్తారు. దిగండి. మేము రావు. అసలు మేమెవరూ తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెటికురు. గురు, నీది పుల్లెట్ కూర. అయ్య బాబాయ్, గురు 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 నీది పుల్లెట్ కూర. ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్ కూరే గురు, నాది పుల్లెట్ కూరే. ఏం గురు? పుల్లేటికుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటికురులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పు గురు. చెప్పు. పుల్లేటికురులో మా ఇల్లు. ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలాగే అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటికుర్రు వారి భవనము అని రాస్తుంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో పెద్ద భవంతి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టు కూరువారి భవనము. అది మా ఇల్లే. మీళ్ళే కదా. దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టు కూరువారి భవనం అని మా ఇల్లన్నా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను బ్రదర్. మనం ఒకటే గురు. పుల్లేటికుర్రు ఎలా ఉంది? అదేంటి? ఏంటి నాన్న? ఏం చెప్పమంటావు గురు? ఏమైంది? లోలాకులు లోలాకులు అని ఒకటే కలవరింత గురు. ఊరికి సెంటర్ పోల్లో ఉండేవాడు ఇంటర్ పోల్లో జాయిన్ అయ్యాడని గర్వపడుతున్నారు గురు. యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి బాబు? ఊరి మధ్యలో నీ విగ్రహం కూడా పెట్టారు. దండ కూడా వేశారా? వేశారా? వేసినట్టున్నారు గురు. డౌటా? కన్ఫ్యూజన్. గురు, నీ పేరు మన పుల్లెట్టుకూరు పేరు ప్రపంచ పత్రికలో వెయ్యాలన్నదే నా కోరిక. హౌ? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుమానంతో పట్టుకున్నావు. రేపొద్దున కోర్టులో నీ కేసు నిలబడదు కదా. నిలబడదు. ఓ పని చేయ గురు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకు దోపిడీ జరిగే టైంలో రెడ్ హ్యాండెడ్ గా మమ్మల్ని పట్టుకున్నావు అనుకో. ఓ మోత ఏంటి?
నీ పేరు గురు లోలాకులు. Correct. కంగు. Correct. అది అయితే ఓ పని చేయండి, ఆ, రేపు ఉదయం కరెక్ట్ గా అలాగే. 11 గంటలకి అయ్యో తప్పకుండా. బ్యాంక్ దోపిడీ చేస్తూ మీరు నాకు దొరికిపోండి. ఆగండి. తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కమా. అయ్యో గురు, ఏంది గురు ఇది? వెరీ సింపుల్. రేపు పొద్దున నేను బ్యాంకు దోపిడీలో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు విడివిడిగా పారిపోకుండా ఉండటానికి ఈ లింక్ సెటప్ చేశా. హాయ్ బాబోయ్, సర్లే కానీ గురు 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 ఆ. ఇప్పుడు రేపొద్దున బ్యాంక్ దోపిడీ చేయడానికి, ఆ. అక్కడున్న జనాన్ని అదిరించడానికి బెదిరించడానికి ఆ. సుత్తి కత్తి కొనుక్కోవాలి గురు. ఆ. నా దగ్గర డబ్బులు లేవు. ఓహో. నువ్వు ఇచ్చావనుకో, ఆ. దోపిడీ జరిగిన మరుక్షణం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. నీ బేడీల మీద ఒట్టు, ఓకే. మన పుల్లట్ కూర మీద కూడా ఒట్టు. ఉండు. సరిపోద్ది సరిపోద్ది. ఉంటా గురు. వెళ్ళిపోండి. ఏంటి బాబు? ఈ సీట్ నాది, నేను ముందు వచ్చాను. పక్కన కూర్చోచ్చు కదా, ఖర్చు వేసాను కదా. ఫ్లైట్ లో సీట్లకు రిజర్వేషన్, వీటికి కాదు. మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు, ఇది ఎర్రబస్ ట్రావెలింగ్ కాదు. తువ్వాల్లో తుండుగొట్టలేడు. పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు అదో మొహాలు వేసుకుని. అరే ఎక్కడ దొరికాడే బాబు? ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా? నువ్వు మళ్ళీ వస్తావు, మాకేం తెలుసా? లట్లాట వచ్చి కూర్చున్నావు. చంపేస్తాను. నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను. చంపేస్తాడంట. ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే. అడుగో ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. థ్యాంక్స్ రా. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నాన్న He has taken my baby. Hey, you took my baby. My baby. ఓ సారీ. Thank you. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఇందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. చనర్బై. ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసేయండి. వెయ్యండి. అవునవును. వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు.
What is he doing with my child? యువర్ మామ్స్ మనవడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి Nana. అది కాదురా కోడలేమిటి వాడెవడుతోనూ కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళాం కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. ఛాయ హలో, ఛాయ నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియు ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే, నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ఆ, ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? ఆ, ജാസ്മിനോ? ఆ, నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. ഹിറ്റോ പട്ടോ? ദാ പിടിച്ചോ. నీ అబ్బా అబ్బా మాయ అనుకుంటా. జాన్ ప్రకాష్ రాజ్. నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది, అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి, వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్, ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా, కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావా మామా? బట్టలు మనం ఇంటికి వెళ్ళేది. ఐడియా ఏంటో ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి. గుడిసె మునిగింది. మంచి ఆకలి మీద ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా?
ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు, పరిగెత్తండి. సార్ నువ్వెవరో తెలియదన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూ చేద్దామని. ఏంటి కంటిన్యూ చేసేది? సగం ఇంటేనే ఇలా అయిపోయాను, పూర్తిగా ఉంటే ఇంకేమవుద్దు, నాకు అక్కర్లా. సార్, హీరో బాంబుని చేత్తో నిలిపేయడం చూసిన విలన్ అడిలిపోయి హీరో దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు. హీరో ఇట్స్ ఓకే అని కౌగిలించుకుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? హారిక కనిపించిందిరా. అదే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ గోల్ సిటీ మధ్యలో ఉంది. అర్జెంట్గా వచ్చేసే. సరే వచ్చేస్తున్నాను. ఆ తర్వాత హీరో ఇంటికి కాఫీ తాగడానికి వెళ్ళిన విలన్ కాల్ జారి కింద పడి గతం మర్చిపోతాడు. ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిన హీరోని ఎనిమి అనుకుని మళ్ళీ కొట్టడానికి లేస్తాడు. అది చూసి హీరో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక టింగ్ 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 అని పరిగెడి పారిపోతాడు. తర్వాత పరిగెడతాం అయిపోయి వచ్చి చెప్తాను. ఎంతసేపు పరిగెడతాడు? ఎప్పుడు పూర్తిగా ఖర్చు జస్ట్ ran away. Is he your friend? Yeah. Can you take me to him? Purpose? నీ ఫ్రెండ్ ఒక దొంగ. వాడు దొంగోడా? ఈ 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ లో who knows where he lives? ఫేస్ చూస్తే అలా అనిపించలేదే. అయినా మనకు తెలియదు. తలకాయ చెప్పుకుని చూస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాడంట. కూర్చుని కూడా సినిమా స్టోరీ చెప్పి ఇల్లు అటాచ్ చేశాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాత్రేయం. ఇప్పుడు మామూలుగా లేడు. వెనక్కి తిరిగి చూస్తాను. వద్దులే. వదిలిపెట్టాడుగా. అమ్మాయ్యా. సార్ గో గో. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ మూమెంట్ షుడ్ బి ఏ మెమరీ. ప్రతి కలయిక ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలి. ఏదో ఈ మాణిక్యంగాడు పెళ్లికి వచ్చాడు వెళ్ళాడు అంటే ఎలా? నేను వెళ్ళిపోయినా మీ గుండెల్లో నా థ్రిల్ ఉండిపోవాలి. మరే పెద్దోడా, నిన్నేరా. టేక్ దిస్. ఓపెన్ ఓపెన్ ఇట్ యార్. ఏంటిది? నైటీ. నేను వేసుకోవడానికి? నో, దాచుకోవడానికి. ఏంటి? అర్థం కాలేదు కదూ. నేను నీకేదో వైన్ బాటిలో షేవింగ్ కిట్ ఇచ్చాననుకో, ఒకదాన్ని తాగేస్తావు, దాన్ని వాడేస్తావు. బట్ దీన్ని జాగ్రత్తగా అలమరాలో దాచేస్తావు. దాన్ని చూసినప్పుడల్లా అలారంలా నేను గుర్తొస్తాను. థ్రిల్, ఫీల్ ద థ్రిల్. అయితే ఇవి నేనేం చేసుకోను? నాకు గుర్తుగా దాచుకోవాలి. ఏ లిప్స్టిక్ నెయిల్ పాలిష్ ఇచ్చాననుకో పూసేస్తావు, కానీ ఇవనుకో పొగదలేవు, మందు తాగలేవు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, డైలీ గుండు మాణిక్యాన్ని గుర్తు చేస్తాయి. ఏంటిది? టీ షర్ట్ రా, కనపట్టాలా? నాకెక్కడ సరిపోద్ది? ఏ చాక్లెట్ ఐస్ క్రీమో ఇచ్చాననుకో తిని ఇంకా బలుస్తావు. అరే, టీవీలు పుస్తకాలే కాదురా, మాణిక్యం ఇచ్చిన ఏ ఆర్టికల్ అయినా మనిషిని మోటివేట్ చేస్తాయి. ఎప్పటికైనా దీన్ని వేసుకోవాలన్న కసితో అడవి పందిలా ఉన్న నువ్వు లేగదోళ్ళ తయారవుతావు. అమ్మాయిలు అబ్బాయిలకే పడతారా, అడవి పందులకు కాదు. టేక్ ఇట్. ఒక్కసారి థ్రిల్ ఫీల్ అయితే ఒంట్లో ఉన్న 500 నరాలు స్పందిస్తాయి. ఇట్స్ లైక్ యోగా. హలో, గుడ్ కల్చర్. భూమి మీద జనం లేకపోయినా కల్చర్ బాగా డెవలప్ చేసాం. ఏంటిది? కుడిత అంకుల్. కుడితా? కాఫీ కదా ఇచ్చేది? మామూలుగా మార్నింగ్ అందరికి కాఫీ ఇస్తారు అంకుల్, కానీ మీకు థ్రిల్ కావాలి కదా, అందుకే కుడితిచ్చాం.
కుడితే అందుకు ఇచ్చారా హాయ్ ఆంటీ ఏంటి వేడివేడిగా ఏం చేశారు ఇడ్లీ దోశ. ఇదేంటే నోట్తో చెప్పొచ్చుగా కాలుస్తావేంటి థ్రిల్ అండి, వేడివేడిగా తిన్నామన్న ఫీల్ ఉండాలిగా. అమ్మా అబ్బో నా కాన్సెప్ట్ వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది రోయ్. అమ్మా అరే జంగిల్ పిక్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, బయట పెద్ద నుయ్యి ఉంది. ఓ విలేజ్ స్విమ్మింగ్ పూలా? ఐ లైక్ ఇట్ రా. వెళ్దాం పద. నీళ్ళు తోడు. సీఎం తో అవసరం ఉంటారు, సీఎం దగ్గరికి వెళ్తావా, సీఎం నీ దగ్గరికి వస్తాడా? బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డు యు మీన్? బాయిలో తోసావేంట్రా రే? నిన్నటి చిన్న మొత్తాలే రేపటికి పెద్ద మొత్తాలు. క్లింగ్ క్లింగ్. నిన్నటి లక్కీ డ్రాప్లే నేడు ఎమర్జెన్సీ క్వార్టర్. శబాచర్ బాబురావు. ఆహా సూపర్ ఉన్నాను రా. అది సరేరా, 2 రోజులకి హెల్మెట్లకు అద్దెంత? ఎంతైనా పర్లేదు, నువ్వు మాత్రం భలేకున్నారా. రేపు నుంచి మనం గోల్డ్ హెల్మెట్లు పెట్టుకోలేమరా. బిచ్చగాని ₹1,00,00,000 వస్తే ఏం చేస్తావరని అడిగితే రావాలే గాని బాబయ్య బంగారు బొచ్చులు అడుక్కోను అన్నాడట. రేయ్ డబ్బు వస్తే హెల్మెట్ తో పనేట్రా, కార్లు. కార్లా? డబ్బులు రాకపోతే హెల్మెట్ల బదులు జైలు చిప్పలు పెట్టుకోవాలి. రే మీకు దండం పెడతారా, జైలుకి అనకంటారా, పొద్దు నుంచి టెన్షన్ లో తాగుతున్నాను. ఈడొకడు ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ అంటాడు. నాకు కొండే నా కొండే, నా కొండే అంటావా? నిన్ను కాదు నా కొండే, ఈ నా కొండే నన్ను నా కొండే అన్నాడు. నువ్వు రా రానా కూర్చోను, నువ్వు కూర్చో. ఇటు ఇక్కడ కూర్చో. నీ హెల్మెట్ హెల్మెట్ వేసుకోవాలంటావా? సూపర్. రా. ఏమవుతుందిగా? దెబ్బ తగిలిందా? చెప్పేట్రా, నడ్డి ఇరిగింది. రా అన్న, టైం అవుతుంది. హెల్మెట్. ఎందుకన్నా ఊరుకు పడతావు? కళ్ళు కనిపించడం లేదా? ఎలా కనిపిస్తుంది? కళ్ళకి ఎనపగంతలు కట్టారు, పైగా కళ్ళ చూడలేదు. కళ్ళ చోటు తీసుకురాబా. మళ్ళీ పడతావు ఇట్రా. బాబురన్న నాయకు వచ్చాడు. మీరంతా ఈయనే ఉండుండ్రి. పైసలు ఇస్తే వస్తా, లేకుంటే సస్తా. మోసుకపోదురు. అరే మీ తల్లి, మొదలైతే నన్ను సావనేయండిరా, తర్వాత ఏడుద్దురు. అరే ఓ బద్మాష్, అరే ఓ శ్యామ. మెల్లమెల్లగా. అరే డక్క కొట్టవు, నేను నాయక్ని. నాకు కల్ నాయక్ తప్ప వేరే ఏ నాయక్ తెలియదు. అబే చెప్, నా పేరు మిసాల్ నాయక్. మా తండాకు నేను జెండాసుంటోండి. ఇదిగో బాబురావు నీ కళ్ళ చూడు. అరే ఇదేంది, ఇంతకు ముందుగా ఇద్దరు ఒక్క లెక్కుంటే డబుల్ యాక్టింగ్ అనుకున్నా, ఇప్పుడు ముగ్గురైనరు. ట్రిపుల్ యాక్టింగ్ అంటే మేము ముగ్గురు కవల పిల్లలు అనమాట. మేము శ్యామ్ స్నేహితులం. అట్లనా? అయితే జల్దీ ఉండ్రి, కాల్చి కథం చేసుకుంటా. కాల్చి కథం చేసుకుంటారు కానీ నాయక్ గారు, వాడు మీకు డబ్బు ఇవ్వాలని నిన్ననే మీ ఊరెళ్ళాడు. మళ్ళా నన్ను రమ్మన్నాడు. కరెక్టే, కానీ నిన్నే డబ్బు వచ్చేసింది. లేట్ ఎందుకు నువ్వు వెళ్ళిపోయాడు? ఊరికి పోయినాడు వాడు, అసలే పోలా మనిషి. ఏం తిన్నాడో ఏం తాగిండో. వస్తా. అరే ఆడు నాకు పైసలు ఈయనకి మన ఊరే పోయిండంట్రా. పదును పోదాం. అడుగురి. పాపం నాయక్. అవునరా, ఎందుకు రా మూసావు? ఏది ముయ్యాలో తెలియక పద బండెక్కు.